ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రేపు ఉదయం 10 గంటలకు శాసనసభ, ఉదయం 11 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. స్పీకర్ నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు, శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశాల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని, సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఈ సందర్భంగా స్పీకర్ ఆదేశించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. రైట్ రామకృష్ణ, రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరి వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? దేవి, రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించబోతా ఉన్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అజెండాతో పాటు ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలన్న దాని మీద కూడా బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఈ నెల 14న అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్ష వైసీపీ సభ్యులు కూడా అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. సరిగ్గా 10:05 గవర్నర్ ప్రసంగం ప్రారంభమవుతోంది. గంట సేపు పైగా గవర్నర్ ప్రసంగం కొనసాగబోతా ఉంది. ఆ తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం అయితే జరుగుతుంది. ఈ అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నటువంటి బిల్లులు ఎన్ని రోజులు ఈ సభ నిర్వహించాలన్న దాని మీద మొత్తం కూడా ఈ అంశాల మీద చర్చిస్తారు. సుమారుగా 18 నుంచి 20 వర్కింగ్ డేస్ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ సెలవు రోజులు పోను మొత్తం 30 రోజులు, అంటే మార్చి 12వ తేదీ నాటికి సమావేశాలు పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ బడ్జెట్ కు సంబంధించి కూడా ఇప్పటికే మొత్తం కసరత్తు అంతా కూడా ఆర్థిక మంత్రి పూర్తి చేశారు. సుమారుగా 3.50 లక్షల కోట్ల మేర ఆర్థిక బడ్జెట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ మహిళలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉండేలా ఈ బడ్జెట్ లో చూడబోతా ఉన్నారు. రాజధాని అమరావతి, అలాగే పోలవరంతో పాటు ఇప్పటికే అమలవుతున్నటువంటి సూపర్ 6 పథకాలకు నిధుల కేటాయింపు చేయబోతా ఉన్నారు. అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఈ కూటమి ప్రభుత్వం బడ్జెట్ లో ఇవ్వబోతా ఉంది. ప్రధానంగా ఇక రాజకీయపరమైనటువంటి అంశాలకు వస్తే గత 2 అసెంబ్లీ సమావేశాలకు వైసీపీకి సంబంధించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. గతంలో కూడా గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సభకు రావటం, ఆ తర్వాత బాయ్కాట్ చేయటం కూడా జరిగింది. అయితే రేపు కూడా గవర్నర్ ప్రసంగానికి మాత్రం హాజరు కావాలని వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తా ఉంది. రేపు మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరైన తర్వాత సమావేశాలకు హాజరు కావాలా లేదా అనేది ఒక నిర్ణయానికి అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మిగిలిన రోజులకు
సమావేశాలకు హాజరు కావాలా వద్దా అనేది దాని మీద కూడా ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డి సమావేశమై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ ఇటీవల తిరుమల లడ్డు కల్తీ అంశం ఇటీవల రాజకీయంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో తిరుమల లడ్డు అంశానికి సంబంధించి ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ చర్చలో మరి వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పాల్గొంటారా లేదా అనేది చూడాలి. మరోవైపు మండలికి సంబంధించి అక్కడ మండల్లో వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు తొలి నుంచి కూడా హాజరవుతూనే వస్తూ ఉన్నారు కాబట్టి రేపు మండల్లో కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అక్కడ కూడా ఈ లడ్డు అంశం మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక అసెంబ్లీకి సంబంధించి ఈ తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలతో కూడినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తా ఉంది. తిరుమల లడ్డూకు సంబంధించి ఎలాంటి చర్చ జరగబోతుంది అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అలాగే సూపర్ 6 వివిధ పథకాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా అసెంబ్లీలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీంతో పాటు వైసీపీ హయాంలో జరిగినటువంటి భూముల దోపిడీ అలాగే మద్యం అక్రమాలు దాడులు తదితర అంశాల మీద కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుంటే వాళ్ళ మీద అనారత వేటు పడే అవకాశం ఉందని ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పదే పదే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. మరి వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరు కావటం అనేది కీలకంగా మారినటువంటి అంశంగా మనమైతే చెప్పుకోవాలి. కేవలం వైసీపీ ఎమ్మెల్యేలే అసెంబ్లీకి రావటం లేదు, కానీ ఎమ్మెల్సీలు మాత్రం శాసనమండలి సమావేశాలకైతే హాజరవుతా ఉన్నారు. అటు మండలిలో కూడా ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు తమ యొక్క ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజా సమస్యలను కూడా అక్కడ మండలిలో అయితే వైసీపీ ఎమ్మెల్సీలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ శాసన సభలో మాత్రం వైసీపీ నుంచి గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రం గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే హాజరు కావటం, ఆ తర్వాత సమావేశాలకు హాజరు కాకపోవటం గత కొంతకాలంగా జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఇస్తేనే సమావేశాలకు హాజరు అవుతామని కూడా తొలి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పట్టుబడుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సంఖ్యాపరంగా ప్రతిపక్ష హోదాకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య లేకపోవడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని ఇప్పటికే చాలా స్పష్టంగా తేల్చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో 11 మంది ఎమ్మెల్యేలు కూడా సమావేశాలకు గైర్హాజరవుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈసారి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను అసెంబ్లీకి సంబంధించినటువంటి మొత్తం పర్యవేక్షణ అంతా కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇప్పటికే కొన్ని ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో ఈసారి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అయితే తీసుకున్నారు. గతంలో ఇచ్చినటువంటి పాసులకు సంబంధించి కూడా ఈసారి చాలా కుదించి పాసులు జారీ చేయటం జరిగింది. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిఏలు గతంలో అయితే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వాళ్ళు కూడా అసెంబ్లీ ప్రాంగణం లోపలికి వచ్చేవాళ్ళు. ఈసారి వాళ్ళను కూడా ఎట్టి పరిస్థితుల్లో లోపలికి ఎలవ్ చేయలేదు, వాళ్ళకు కూడా పాసులు ఇవ్వమని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. శాసనసభకు సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర ఆయన కూడా చాలా స్పష్టంగా ఇప్పటికే పాసులకు సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి కూడా చాలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నట్లుగా కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం కూడా అటు స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ అలాగే శాసనసభ వ్యవస్థ సెక్రటరీ ప్రసన్న కుమార్ ఇతర అధికారులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా పలువురు ఉన్నతాధికారులు వీళ్ళంతా కూడా సమావేశం నిర్వహించి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలని, సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కూడా స్పీకర్ వాళ్ళందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ప్రశ్నోత్తరాల సమయం సంబంధించి 0 అవర్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారుల నుంచి ఖచ్చితమైనటువంటి సమాధానాలు సకాలంలో అందేలా చూడాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఉదయం గవర్నర్ ప్రసంగంతో రేపు ఉదయం
ఈ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతా ఉన్నాయి. సమావేశాలు గవర్నర్ ప్రసంగం తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ BSc సమావేశం అయితే జరగబోతా ఉంది. ఆ సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాలన్న దాని మీద పూర్తి స్థాయి అంశాలైతే దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు అయితే వెలువడే అవకాశం అయితే ఉంది. దేవి, సమావేశాలకు సంబంధించి అంటే ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి, రేపు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారా లేదా? ఏమో, మాకైతే అఫీషియల్గా కమ్యూనికేషన్ లేదు. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం రేపు ఒక్కరోజుకి వస్తున్నారు అని పేపర్లో చదవటం జరిగింది. రేపు ఒక్కరోజే కాదు, అన్ని రోజులు వస్తే బాగుంటుందని ఇప్పుడే మేము మా మిత్రులు విష్ణుకుమార్ రాజు గారు, ఫ్లోర్ లీడర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ, మేము మాట్లాడుకోవడం జరిగింది. ఒక్కరోజు ఏముంది, అన్ని రోజులు. మళ్ళీ ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చిలో క్రీడా పోటీలు కూడా చాలా వాటిలో లాస్ట్ ఇయర్ లాగా క్రీడా పోటీలు పెడుతున్నాం. అసెంబ్లీ సమావేశాలతో పాటు క్రీడా కార్యక్రమాలు, ఆ పోటీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం, మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు, కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా పాల్గొవాలనేదే మా అభిమతం. మరి అది ఆయనకి సమ్మతం కాదు మాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి వస్తే అసెంబ్లీ సమావేశాలకు మీరు ఆయనకు మాట్లాడడానికి అవకాశం ఇస్తారా? ఖచ్చితంగా అందరికీ అవకాశం ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం అక్కర్లా. మరి ఆయనకి ఆ డౌట్ ఉందేమో నాకు తెలియదు, బట్ ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సమావేశాలకు కన్నా రాకపోతే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు మీరు గతంలో కూడా. ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు? ఎందుకు ఆలు లేదు చూలు లేదు, ఆయన వస్తారనే అనుకుంటున్నాం, చూద్దాం. అంటే రేపు వచ్చినా కూడా అకౌంట్ అనేది కూడా రాదంటే? అంటే రేపటికి అకౌంట్ అంటే గవర్నర్ సమావేశంకి అటెండెన్స్ ఉండదు, బట్ తర్వాత కూడా రావచ్చేమో, డిఫరెంట్గా రావచ్చు. రావాలనే కోరుకుంటున్నాం, వస్తారనే అనుకుంటున్నాం. మీడియాలో మాట్లాడేది అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బలంగా ఉంటుంది, చూద్దాం. ఓకే రాజు అని చెప్తాను. ఓకే, 9 సరే.